హలో అండి, అందరికీ నమస్కారం. ఈ ఆదివారం మనం మంచి పీతల కూర వండుకుందాం అండి. అందుకోసం ఫస్ట్ పీతను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసి మొత్తం అలా కలిపేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఈలోగా ఒక 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు చిలికలు చేసుకొని కడిగేసిన పీతల్లో వేసేసి కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. సో పసుపు కారం ఇంకా కూరకి అడ్జస్ట్ అయినట్టు పసుపు కారం, ఇక్కడ నేను కళ్ళుప్పు వాడుతున్నాను. అంత ఇందులో 5 to 6 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా దాకన పట్టుకొని మొత్తం టాస్ చేసుకోవాలండి. ఇప్పుడు 1 గ్లాసున్నర పాటు నీళ్ళు యాడ్ చేసుకోండి. చూసుకుని యాడ్ చేసుకోవాలి, ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు. ఎందుకంటే మనం ఎలాగో చింతపండు పులుసు మళ్ళీ వేస్తాం కాబట్టి ఎక్కువ నీళ్ళు వేయకండి. జస్ట్ ఆ ముక్క దగ్గరికి వచ్చేలాగా మాత్రమే నీళ్ళు వేసి ఇంకొకసారి బాగా దాకని పట్టుకొని తిప్పండి. తిప్పి స్టవ్ మీద పెట్టుకోండి. ఎప్పుడైనా సరే పీతలను తెచ్చుకున్న వెంటనే చేసుకుంటే దాని టేస్ట్ బాగుంటుందండి. ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెట్టించడాలు అలా చేయకూడదు అసలు. ఇప్పుడు కూరని 15 నిమిషాల పాటు అలా ఉడికించుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోండి. చింతపండు పులుసు రెడీ చేసుకొని కూర ఉడుకుతున్నప్పుడు కూరలో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి గిన్నెను పట్టుకొని బాగా తిప్పాలండి. కూర అంతా కలిసేలాగా. గట్టెలు మాత్రం పెట్టకండి, జస్ట్ అది దాకని పట్టుకుని. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు కూరని ఉడకనివ్వండి. ఈలోగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం గసగసాలు, ధనియాలు, జీలకర్ర, 2-3 యాలకులు, చెక్క, లవంగాలు ఇవన్నీ తీసుకొని మెత్తగా రుబ్బేసుకోండి. ఇప్పుడు ఎవరు రుబ్బట్లేదు, మిక్సీయే పడుతున్నారు. సో మేము కూడా మిక్సీనే పట్టుకున్నాం. కానీ నూరిన మసాలానే ఎప్పుడైనా బాగుంటుందండి. అలా వీలుంటే ఓపికంటే నూరుకోండి. సో మసాలా ప్రిపేర్ అయిపోయింది. ఈ మసాలా పేస్ట్ని ఉడుకుతున్న కూరలో ఒక 1.5 గరిటె వరకు వేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా పీతల కూర కానీ చేపల కూర కానీ కొంచెం మసాలా వేసుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. సో నేను ఇక్కడ 2 స్పూన్లు మసాలా వేస్తున్నాను. వేసాక దాన్ని ఒకసారి బాగా కలిపేసి స్టవ్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ సెపరేట్ అవుతున్న టైంలో ఫ్రెష్గా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే మనకెంతో టేస్టీగా నోరూరించే పీతల కూర రెడీ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అన్నట్లు మీకు ఎలా కుదిరిందో చెప్పడం మర్చిపోకండి.